హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నిఖిల్ అలాగే గౌతమ్ ఇద్దరు పోటాపోటీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు కూడా ప్రస్తుతం టైటిల్ రేస్లో ముందంజలో ఉన్నారు. ఇక ఇది కాసేపు పక్కన పెడితే తాజాగా ఈ వారం బిగ్ బాస్ సెకండ్ ఫైనలిస్ట్ని ఎంచుకోవడానికి అంటూ సేఫ్ జోన్ అంటూ ఒక టాస్క్ అయితే ఇచ్చాడు. ఈ సేఫ్ జోన్ టాస్క్లో నిఖిల్ అలాగే గౌతమ్ మధ్య ఒక పెద్ద యుద్ధమే చోటు చేసుకుంది. అయితే అక్కడ నిఖిల్ చాలా జాగ్రత్తగా మాట్లాడినా కూడా గౌతమ్ కొన్ని పదాలు నోరు జారాడు. దీంతో గౌతమ్ ఆ తర్వాత తన తప్పు తెలుసుకొని నిఖిల్ వద్దకి అర్ధరాత్రి వెళ్ళి, క్షమించురా నిఖిల్, నేను తప్పు చేశాను, తప్పుగా మాట్లాడింటే నీకు ఖచ్చితంగా సారీ చెప్తున్నాను, ఇంకోసారి నేను అది రిపీట్ చేయను, అది ఏదో పొరపాటున ఫ్లోలో అలా వచ్చేసింది, క్షమించు అంటూ నిఖిల్ని అయితే అడగడం జరిగింది. అసలు గౌతమ్ నిఖిల్ మధ్య ఏం జరిగింది, ఎందుకు నిఖిల్కి గౌతమ్ సారీ చెప్పాడు అంటే, టాస్క్లో భాగంగా నిఖిల్ని పైకి లేపి తన పాయింట్స్ గురించి మాట్లాడుతూ గౌతమ్ ఇద్దరు ఒకరిపై ఒకరు ఫైర్ అయ్యే రేంజ్కి తీసుకెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఒక్కసారిగా నువ్వే కదా యష్మిని వాడుకున్నది అంటూ గౌతమ్ ఒకసారి నోరు జారడం అయితే జరిగింది. దీంతో నిఖిల్ కూడా గౌతమ్పై ఇష్టం వచ్చినట్టు రీతిలో ఫైర్ అవుతూ బిహేవ్ చేస్తూ తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. దీంతో అసలు నువ్వేం మాట్లాడుతున్నావో ఏంటో చెప్పు అంటూ నిఖిల్ని గౌతమ్ అడగ్గా, నిఖిల్ నాకు ఇప్పుడు మూడ్ లేదు, నేను ఇప్పుడు చెప్పను అంటూ చెప్పడంతో వెంటనే ఫ్లోలో కౌంటర్గా గౌతమ్ మూడ్ లేకపోతే మూసుకొని కూర్చో అంటూ మరోసారి నోరు జారడం అయితే జరిగింది. దీంతో నిఖిల్ ఏం మాట్లాడుతున్నావురావు, నువ్వు మూసుకొని కూర్చో అంటావేంటి, డిస్రెస్పెక్ట్ గురించి నువ్వే మాట్లాడతావు కదా, మరి ఇలా మాట్లాడితే ఇది డిస్రెస్పెక్ట్ కాదా అంటూ గౌతమ్పై రెచ్చిపోవడం అయితే జరిగింది. ఈ మాటలన్నీ అయిపోయిన తర్వాత రోహిణి, అవినాష్ కూడా గౌతమ్తో చెప్తూ, నువ్వు అక్కడ అలా మాట్లాడాల్సింది కాదు, ఏదైనా ఉంటే పాయింట్ టు పాయింట్ బాగా ఆర్గ్యూ చేస్తున్నావు కదా, అలా మాట్లాడితే నీ పాయింట్ కరెక్ట్ అయినా కూడా తప్పైనట్టు అనిపిస్తుంది అంటూ గౌతమ్కి చెప్పడంతో ఆ తర్వాత ఒంటరిగా కూర్చొని అన్ని మాటలు విశ్లేషణ చేసుకొని అర్ధరాత్రి సమయంలో నిఖిల్ వద్దకు వెళ్ళి నిఖిల్కి సారీ అయితే చెప్పాడు. క్షమించు నిఖిల్, నేను ఇంకొకసారి అలా మాట్లాడను, నేను పాయింట్ మీద మాట్లాడుతుండగానే నువ్వు అలా అనేసరికి అలా ఫ్లోలో మనం బయట అన్నట్టుగా ఇక్కడ కూడా వచ్చేసింది, ఐఎమ్ సారీ అంటూ నిఖిల్కి అయితే గౌతమ్ సారీ అయితే చెప్పడం జరిగింది. మరి నిఖిల్కి గౌతమ్ సారీ చెప్పడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.